నమస్తే రోజా అక్క, నమస్తే అనిల్ మామ. ఈరోజు చిరుగారితో సినిమా చేస్తే బాగుంటుంది ఫ్యూచర్. ఈరోజు నేను ట్యూషన్ టీచర్. సుధీర్ ఫస్ట్ నువ్వే. నేను రానమ్మ తల్లి. తప్పదు రా. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. సుధీర్ ఏబిసిలన్నీ ఎంత సింపుల్ క్వశ్చన్ అక్కడ నుంచి పిలిచారు. ఏబిసిడి మొత్తం 26. కాదు, ఏబిసిడిలు 4. అబ్బో హలో ఏంటి ఇలా కొడుతుంది? సుధీర్ 1 2 3 అని. అమ్మో ఏబిసిడి 26 అంటే కొట్టింది. 1 2 3 లోని 3 1 2 3. కాదు, 1 2 3 చాలా ఉంటాయి. 1 2 3 ఇలా ఏబిసిడీలు 1 2 3 కాకుండా ఇంకేదైనా వేరే క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అడగని చెప్పేస్తాం. మండేకి ముందే వస్తుంది. మండేకి ముందే వస్తుంది, సండే వస్తుంది. కాదు, మండేకి ముందే వస్తుంది. మంచి లాజిక్ ఉన్న క్వశ్చన్స్ ఏదన్నా అడిగితే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తా కరెక్ట్ గా. ఓకే. అనగనగా ఒక రాజు. తెలుసు, ఆ రాజుగారికి 7 కొడుకులు. కాదు, 6 కొడుకులు. 7 కొడుకులండి. మన ఒక కొడుకు చనిపోయిండు. నాకు సంబంధం ఏంటంటే ఒక కొడుకు చనిపోతే నేను అన్నది 7 కొడుకులే. నాకు అవన్నీ తెలియదు. రాంగ్ ఆన్సర్. ఒక నిమిషం. నిజంగానే కొట్టేస్తుంది. సుధీర్ నీకు వేమన తెలుసా? వేమన గారు తెలుసు, మంచి పోయిట్. ఒక పద్యంలో వేమన గారు తినగా తినగా వేపాకు తీయగా ఉండును ఏంటది? అంటే తినగా తినగా చేదుకుంటది కదా వేపాకు మామూలుగా, అది కూడా తీగా అనిపిస్తుంది దాని అర్థం. అదే నేను నీకు వేపాకు ఇస్తాను, తిను. తీయగా ఉందో లేదు. తినక తినక తీయగా ఉంటుంది. తినగా తినగా అంటే అది అలా తింటూ ఉండు. తినకపోతే దెబ్బలు పడతాయి. చాలా తీయగా ఉందండి. చాలా తీయగా ఉందా? చాలా తీయగా ఉంది. అయితే మొత్తం తిను. మొత్తం తినాలి. మొత్తం ఏడ తింటామండి. మరి తీయగా ఉందన్నది తినేసాయి. అటు చూడు, మొత్తం తింటాను ఒకసారి. తినేసా. తినేసావా? దెబ్బలు పడితే రాజా దెబ్బలు. నా ముందే వేపాకు పడేసినా. నిజంగా కొడుతున్నట్టుంది. అయినా అంతసేపు నన్ను అడుగుతారేంటి? వాళ్ళిద్దరు ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళ కూడా అడగొచ్చు కదా. సరే, వాళ్ళని కూడా అడుగుతా. వాళ్ళ తప్పు చెప్తే నిన్నే కొట్టా. ఇదేదో బాగుంది. లాస్ట్ మీరు రండి. త్వరగా రండి, త్వరగా రండి. ఆశ దోశ. త్వరగా రండి అమ్మా తల్లి. చిన్న ఏబిసిడీల కంటే పెద్ద ఏబిసిడీలు ఎన్నియర్స్ పెద్ద. ఇవి నేను చదవలేదు ఎప్పుడు. తెలీదండి నాకు. తెలీదు కదా? కాదు నీ దగ్గర 2 కీలు ఉన్నాయి, దాంట్లో ఒక నవ్వరం లేదు. ఎందుకు? అంటే ఆ కీకి లాక్ కి సంబంధం లేదేమో. వేరే వేరే కీ వేరే లాక్. కాదు, ఎందుకంటే ఒకటి మంకీ, ఒకటి డాంకీ. ఇదేంటి మమ్మల్ని చూపిస్తుంది మంకీ డాంకీ అని? కనీసం ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా తెలీదా? రోజు ఒకరొకరు చూసుకుంటారు కదా. మనం వెయిట్ మెషిన్ మీద నిలబడితే కనపడింది 2 kgs ఏంటి? 50 kg 100 kg వెయిట్ ఎక్కడ ఎంత ఉందో అందుకు. LKG, UKG. నువ్వు చెప్పి ప్రచారం నాకెందుకు డౌట్ ఉండాలి. కావాలని నేను తప్పు చెప్పి నన్ను కొట్టిస్తున్నారు. మీరు ఇద్దరు ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. ఎంత స్లోగా వచ్చారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మీరు ఇద్దరు. వీళ్ళు కాదు, మీరు రోజాకని అడగండి కావాలంటే. రోజా అక్క ఇప్పుడు నిన్ను అడుగుతా. మేడం కి ఫార్మాట్ మారుద్దాం. ఇప్పుడు రోజా గారు నాకు తెలిసి ఖచ్చితంగా ఈవిడ కూడా నన్ను తన్నులు తినిపించాలని రాంగే చెప్తారు. ఆవిడ రైట్ చెప్తే కొట్టండి నన్ను. ఓకే అంకుల్, ఓకే అంకుల్. అంకులా? రోజా అక్క వేమన శతకం రాసింది ఎవరు? వేమనా? ఏంటి ఎంత ఈజీ అడుగుతారా మరి? ఈసారి టఫ్ అడగండి. జానీ జానీ yes papa eating sugar no papa telling lies no papa ఓపెన్ యువర్ మౌత్. ఈ పోయంలో లాస్ట్ లైన్ ఏంటి? రైట్ ఆన్సర్ సుధీర్. అసలు మేడం ఇలా కాదు కానీ, ఇగో మీరు ఇప్పటిదాకా మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు. అసలు మిమ్మల్ని అడిగితే క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. కొత్త దాని కాదా తీసుకోమని ఇస్తున్నా.
మీరు గనక రైట్ ఆన్సర్ చెప్తే నన్ను కొట్టొచ్చు, రాంగ్ ఆన్సర్ చెప్తే మరి నేను మిమ్మల్ని చిన్న కొడతాను మరి, సరేనా? ఇప్పుడు రాయి ఉంది కదా, అది నీటిలో వేస్తే మునిగిపోద్ది, కానీ పడవ మునగట్లేదు, ఎందుకు? రాయికి ఈత రాదు, పడవకి ఈత వచ్చు, అందుకనే తేలుతుంది. ఇది కాదు మేడం, నాకు తెలిసి వేరే సెగ్మెంట్ ఏమన్నా చేయాలి. ఈ సెగ్మెంట్ అందరూ నన్నే కొడుతున్నారు. అనిల్ మామ రోజాకి మీరు రండి. స్లోగా వస్తే సుధీర్ని కొడతా నేను. స్లోగా వస్తే నన్ను ఎందుకు అమ్మా కొట్టడం? కొంచెం ఫాస్ట్ రండి మేడం. అనిల్ మామ జల్దీ రాలేకపోతే సుధీర్ని కొడతా. ఒక్క నిమిషం అనిల్ మామ వస్తున్నారు. మీరేంటి చిన్న వీణ స్టెప్ వేస్తున్నట్టు వేస్తున్నారు, రండి రండి. అనిల్ మామ చెప్పమ్మా కోడలా. ఇప్పుడు నువ్వు సినిమాలో సక్సెస్ అన్నందుకు నీకు స్పీచ్ ఇస్తారు. తెలుగులోనే ఒక్క ముక్క ఇంగ్లీష్ పదం రాదు సుధీర్. ఓహో, ఇప్పుడు మామ తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడితే కొడతావు, మామను కొడతావు, అంతేగా? లేదు, నిన్నే కొడతా. నేను ఒక్క ముక్క కూడా ఆంగ్లంలో మాట్లాడను. అది ఓకేనా? ఇంకా స్టార్ట్ చేయాల, ఇంకా మొదలు పెట్టలేదు. మరి ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో అది మామ ఇంత విజయవంతమైన దర్శకుడిగా అది అనిల్ గారు ముందుకు దూసుకెళ్తున్నానంటే దానికి కారణం ప్రేక్షకులు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. మళ్ళీ మొదలు పెడతా. మళ్ళీ ఎందుకు లేండి, అక్కడి నుంచి పెట్టండి మీరు. నేను దర్శకుడిగా చిత్రాలు తీయక ముందు ఒక్క నిమిషం ఏదో ఫోన్ వచ్చినట్టుంది. ఏమండి ఇప్పుడే రావాలా? క్షమించి సుధీర్, ఏదో ఫ్లోలో వచ్చింది. నేను దర్శకుడు కాకముందు చాలా రోజులు, చాలా సంవత్సరాలు నిద్ర లేకుండా రైటర్ గా పనిచేశాను. ఏమండి ఒక దర్శకులు అయ్యండి ఆవిడికి తెలిసి రచయిత అని చెప్పండి, మీరు రచయిత అన్నారు, మళ్ళీ రైటర్ గా పనిచేశాను. సారీ సుధీర్. సారీ వద్దు. రోజా అక్క, సుధీర్ యాంకర్ అయినందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పాలి. ముందుగా అందరికి శుభ సాయంత్రం. అది కరెక్ట్. ఈ డ్రామా జూనియర్స్ లో ఈ యొక్క షోలో న్యాయ నిర్ణేతగా ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సుధీర్ వ్యాఖ్యాతగా చేయటం చాలా ప్లస్ పాయింట్ అయింది. నాకు తెలియదమ్మా, అడగడమేనా మైనస్ పాయింట్ అయిద్దని. నేను మాట్లాడుతున్నాను. ఆ డైరెక్టర్ కట్ చెప్పమనండి, దర్శకుల్ని కత్తిరించమని చెప్పండి, నరకమని చెప్పండి, ఆపండి అని చెప్పండి, దర్శకుల్ని ఆపండి అని చెప్పండి. కానీ ఏమన్నా సరే సూపర్ పెర్ఫార్మెన్స్ మీ ఇద్దరిది. స్కిట్ అయిపోయింది, అందుకే సూపర్ పెర్ఫార్మెన్స్. చాలా బాగా చేసావు. మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం. బాయ్. రోజా గారు, ఈ టీచర్స్ కిట్ చాలా బాగుంది. టార్గెట్ సుధీర్ అంకుల్ అన్నట్టుగా పోయింది. ఆన్సర్స్ రాంగ్ గా చెప్పినా సుధీర్ అంకుల్ కే దెబ్బలు, నేను రైట్ గా చెప్పినా సుధీర్ అంకుల్ కే దెబ్బలు. బాగుంది ఐరియా, సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఏ ఫర్ అనిల్ మామ? చాలా బాగుంది ఏరియా. వచ్చిన ప్రతిసారి సుధీర్ అంకుల్ని, అనిల్ మామని, రోజక్కని బాగా ఆడుకుంటున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏరియా. నువ్వు థ్యాంక్ యూ చెప్పక ముందే జంప్ అది.